హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు ఫుల్గా వర్షం పడుతుంది. కొంచెం వర్షం తగ్గాక నేను టెర్రస్ పైకి వెళ్ళాను. టెర్రస్ గార్డెన్లో వర్షం పడింది కదా, ఆ కుండీలో ఉన్న మట్టి మొత్తం మెత్తగా అయిపోతుంది. ఆ కుండీలో అక్కడక్కడ గడ్డి ఉండింది, ఆ గడ్డి మొత్తం తీసేశాను. అలాగే వర్షం పడడంతోనే కొన్ని మొక్కలు మొత్తం కిందికి వంగేశాయి. అలాగే కొన్ని ఆకులు కూడా రాలాయి, వాటిని కూడా తీసేశాను. ఈ గడ్డి గులాబీలు నాటిన బాక్సులన్నీ పాడైపోయాయి, వాటిని చేంజ్ చేయాలి. ఇంకా వర్షం పడుతూనే ఉంది, చినుకులు చినుకులు. టెర్రస్ పైన వర్షం వాటర్ మొత్తం అలానే ఉండిపోయింది, చూడండి. టెర్రస్ పైన ఉన్న వాటర్ మొత్తం తీసేసాము. అక్కడ అవుట్లెట్ దగ్గర జాలి తీసేస్తే వాటర్ ఇప్పుడు ఫాస్ట్గా కిందికి పోతుంది. నేను టెర్రస్ మీద నుండి మళ్ళీ కిందికి వచ్చేసాను లంచ్ ప్రిపేర్ చేయడానికి. ఈరోజు లంచ్లో చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను, చికెన్ కర్రీ. 1 kg చికెన్కి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 2 నుండి 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని కట్ చేసి పక్కన పెట్టేశాను. అలాగే గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. నేను పచ్చిమిర్చి ఆనియన్ని మిక్సీ పట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఈ మొత్తం అన్నిటినీ ఈ విధంగా కలిపేసేయాలి. పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్గా చేసి వేస్తే గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేశాను. మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేశాను. వాటిని కట్ చేసుకొని టమాటోస్ని కూడా మిక్సీ పట్టాను. ఈ టమాటో ప్యూరీని కూడా ఈ కర్రీలో వేసేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. బయట ఫుల్ వర్షం పడుతుంది. వేడి వేడి అన్నంలో వేడి వేడి చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేశాను. 2 టేబుల్ స్పూన్ అంటే స్పూన్ చిన్నగానే ఉంది, దాంతో 2 టేబుల్ స్పూన్ వేశాను. చూడండి, గ్రేవీ చాలా థిక్గా వచ్చింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి.
చూడండి కర్రీ చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. స్మెల్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. లంచ్ అయిపోయాక 1 అవర్ తర్వాత మళ్ళీ టెర్రస్ గార్డెన్కి వెళ్ళాను. అక్కడ 2 మొక్కల్ని నాటేటి ఉండే, వాటిని నాటేశాను. వంకాయ మొక్కలు. వర్షం పడింది కదా, ఈ టైంలో మొక్కలు నాటితే చాలా బాగా నాటుకుంటాయి అవి. మట్టి కూడా చాలా మెత్తగా ఉంది. వీటిని నాటేశాక కుండీలో అక్కడక్కడ గడ్డి ఉండే, వాటిని కూడా తీసేశాను. వర్షం పడింది కదా, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. వీడియోని చూశారు కదా, అందరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.